చక్రవర్తి చేస్తే శృంగారం అమావాస్య, ఆకలాట చేస్తే వ్యభిచారం అన్నారు. లోకంలో ఇప్పటికీ చలామణి అవుతుందండి. పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదు. అవన్నీ శృంగారం, రసికత్వం. సల్మాన్ ఖాన్ లాంటి వాడు జింకని చంపేస్తే చంపుతానండి, అదో సరదానా వీడిని వేసేస్తే వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో. వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గొడ్డలు ఎప్పుకున్న ఆడాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని ఉండేవారు. పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య అక్కడ అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారు. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంప ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది. దానికి కూడా ఆవిడే కైత్రీనా కైఫ్ వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూను. అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పే ఉంటాను. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు. అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని. ఓ తండ్రిలా చెబుతాం. అర్థం చేసుకోవాలి. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. నిబంధనలు ఏవైనా, సంప్రదాయాలైనా, చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి. కానీ లోకం ఎలా ఉంటుంది అంటే ఇదే వ్యభిచారం అండి. పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తే చాలా గొప్ప విషయం. ఆయన రసికుడు అంటారు. ఒక్కరు ఎరగొట్టేస్తే వేదవను పట్టుకుని. అందుకే పుట్టిన చక్రవర్తి చేస్తే శృంగారం, సాగరాడు చేస్తే వ్యభిచారం. ఇంకో మాట వేదాంతంగా చెప్పుకోవాలి. గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. ఇది వేదాంతంగా చాలా సరదా అయిన ఒక సామెత. గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒక అద్వైత వేదాంతం ఉన్న. అద్వైతం అంటే నా ద్వైతం, 2 లేవు ప్రపంచంలో, ఉన్నది ఒకటి. అదేమిటండి మరి లోకమే లేదయ్యా అంటాడు. అద్వైతం అంటే లోకం లేదు, కళ అన్నాడు ఆయన. ఇప్పుడు జగన్ మిథ్య అంటే జగత్తు మిథ్య, జగన్ను మిథ్య కాదు, జగత్తు మిథ్య అంటూ ఉంటాడు. ఓసారి రాజమార్గంలో ఆయన అద్వైత సన్యాసి వెడుతూ ఉంటే ఓ ఏనుగు తరుగుతుంది జనాన్ని. అందరూ పరిగెడుతున్నారు. ఈ సన్యాసి కూడా పరిగెడుతున్నాడు. వెంటనే సరే కాసేపు పరిగెట్టాడు, ఏనుగు వెళ్ళిపోయింది. ఒకడెవరో వచ్చి అద్వైతం నచ్చని వాళ్ళు ఉంటారుగా, అద్వైతులు, విశిష్టాద్వైతులు, వైష్ణవులు, వాళ్ళు ఒకడు పట్టుకున్నాడు. దొరికాడురా అద్వైత దొరికాడుదా, మనకి వాయించేద్దాం పట్టుకుని. అసలు వీడి సిద్ధాంతం ఏంటో వీడి ఏంటి ఆయన పట్టుకుని, ఏమయ్యా లోకమంతా మిథ్య అని చెప్పావు కదా, మరి ఏనుగు మిథ్య కదా, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అన్నట్టు. వాడన్నట్టు గజం మిథ్య, పలాయనము మిథ్య. ఇది వేదాంతం, చమత్కారం అంటే ఇది. ఆ ఏనుగు ఉండడం మిథ్య అని నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి నేను పరిగెట్టడం కూడా మిథ్యేగా, నీకు ఎందుకు కనపడింది అన్నట్టు. అందుకే అద్వైతం ఎప్పుడూ భావన, క్రియలో ద్వైతం ఉంటుంది. వ్యావహారిక సత్యం అన్నారు శంకరాచార్య. ఏం వెరివాళ్ళ మాట్లాడాల. వ్యవహారం ప్రకారం ఏనుగు తరిమితే పరిగెట్టాలి, లేకపోతే చంపేస్తుంది. అది కుక్క తరిమితే నిలబడి ఎదిరించాలి, లేకపోతే కుదరదు. అన్నం తినాలి, గడ్డి ఏమో దూడకు పెట్టాలి. గడ్డి మనం తిని అన్నం దానికి పెడతామా? అన్నీ ఒకటే కదా అని. అన్నీ ఒకటే అంటే అర్థం ఏమిటంటే పదార్థాలు వ్యవహారం కోసం మార్పుగా ఉంటాయి. లోపల ఉన్న తత్వం ఒకటే, తత్వం అదే నువ్వు. వాడు ఒకటే, నేను ఒకటే కదా. ఆకలి ఇద్దరికీ సమానమే కదా. పోనీ తినే పదార్థాల్లో తేడా ఉండొచ్చు, ఆకలి ఇద్దరికీ సమానమే కదా. వాడు ఆకలి నేను తీర్చాలి కదా, వాడిని నేను దోచుకుంటే ఎలాగని యజమాని ఆలోచిస్తాడు. అంచేత ఆధ్యాత్మికమైన సామ్యవాదం ఏర్పడాలంటే అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే సిద్ధాంతకర్త. దాన్ని ఈ చమత్కారమైన సామెతలో చెప్పారు, గజం మిథ్య, పలాయనం మిథ్య. అద్వైతం చెప్పేటువంటి వాడు తగినటువంటి చర్య తీసుకుంటే చర్య ఎందుకు తీసుకున్నావు అనకూడదు. ఆ ప్రమాదం మిథ్య అని అతను చెబుతున్నాడు, చర్య కూడా మిథ్యే. జరుగుతున్నదంతా స్వప్నం. నిర్లిప్తంగా ఉంటాడు, హాయిగా ఉండదు. భగవద్గీత సిద్ధాంతాన్ని, కృష్ణుడు చెప్పిన దాన్ని మనం పాటించాలి అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య. వ్యావహారికంగా మనం చేయవలసింది ఏమిటో చేస్తాం, మనస్సులో మాత్రం ఇవన్నీ పెట్టుకోం. ఎంత హాయిగా ఉంటుందండి జీవితం.